Daily. Taste the Daily. ఒక్కరోజు ఆయన 1000-2000 మందిని కలిసి ఫోటోలు దిగిన సందర్భమే లేదు ఎప్పుడు. నిన్న నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, మీరు కూడా విజువల్ చెక్ చేయండి, అందరూ 25-30 లోపల ఉన్న వాళ్ళే. ఎవరు 30 years తర్వాత వయసు ఉన్న వాళ్ళు నేను లెక్క పెట్టాను కూడా, ఒక గంట సేపు 2-3 కంటే ఎక్కువ రాలేదు. 30 years 40 years దాటిన వాళ్ళు. ఇంత యంగ్ ఎక్కడెక్కను. ఇప్పుడు కేసీఆర్ గారు నేను అక్కడ 1 గంట పోయినాను, 1:30 ఆయన పబ్లిక్ లోపలికి అలౌ చేశాడు. ఆ విషయం ఫోన్ల ద్వారా తెలుసుకొని ఎక్కడెక్కడి నుంచో ఒక 20-25 కాన్స్టిట్యున్సీస్ నుంచి కేసీఆర్తో ఫోటో దిగాలని చెప్పి కార్లు వేసుకొని బైక్లు వేసుకొని వచ్చి 6:30-7 గంటల దాకా ఫోటోలు దిగుతూ 8 గంటల దాకా దిగారండి. మీరు ఎట్లా వచ్చారంటే, సార్ ఫేస్బుక్లో చూసాము, సోషల్ మీడియాలో చూసాము, మీరు టైం ఇస్తున్నారని చెప్పి తెలిసి మేము వచ్చాము అని చెప్పి, ఎక్కడ వనపర్తి, నాగర్ కర్నూలు, సిరిసిల్ల, మీ జగిత్యాల కాన్స్టిట్యున్సీ ఎక్కడెక్కడి నుంచో పరుగులు తీసుకుంటూ వచ్చారు. ఒక 20-25 కాన్స్టిట్యున్సీలకు వెళ్ళి నిన్న యూత్ వచ్చారు, అంతా యంగ్స్టర్స్. నాకు అది ఆశ్చర్యం అనిపించింది. అంతా 30 ఏళ్ళ లోపు వాళ్ళు. వీళ్ళు తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు పిల్లలు కొంతమంది పుట్టలేదు. వీళ్ళకి ఇంత ఆసక్తి ఎందుకు కేసీఆర్ అంటే? తర్వాత వద్దంటే విధంగా యూతే ఓటమికి కారణం మొన్న ఎలక్షన్స్ లో ఇది చెప్పలేము, అది అనాలిసిస్ చేస్తే తెలుస్తుంది. ఎందుకంత చేంజ్ అంటారు? యూత్ వల్ల కంటే ఆ రోజు జరిగింది ఏంటంటే, ఈ స్టూడెంట్స్ పోయి బస్సులు వేసుకొని పోయి తల్లిదండ్రుల మనసు మార్చడం అనేది ఒకటి ప్రధానంగా యూత్ పాత్ర మనకు కనబడుతుంది అక్కడ. బట్ ఇప్పుడైతే యూత్ లోపల ఒక చేంజ్ అయితే కనబడుతూ ఉంది. భరత్ గారు, మీరు కూడా మీ వాళ్ళ ద్వారా బైట్స్ తెప్పించుకోండి. యూత్లో మాత్రం ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చింది రేవంత్ రెడ్డి అంటే. ఎందుకు వచ్చిందో గమనించాల్సిన అవసరం ఉన్నది. ఓకే, సో ప్రజాక్షేత్రం అంటే ఫీల్డ్ విజిట్స్ ఉంటాయి, బట్ అట్లీస్ట్ ఒక 2-3 నెలలకు ఒకసారైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారా? ఇది ఇంతకుముందు ఇప్పుడు 8 నెలల తర్వాత మనం మాట్లాడారు, ఏప్రిల్ 27 మాట్లాడితే. మీరు ప్రయత్నం చేయండి, ఒకసారి 1-on-1 ఇంటర్వ్యూ ఇస్తాడని నేను అనుకుంటున్నా. మీరు రికమెండ్ చేయండి. డెఫినెట్గా నేను ప్రయత్నం చేస్తాను, తీసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు మీరు ఒకటి క్లారిటీ ఇచ్చారు, ఇంకా అసెంబ్లీకి రాడు, ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాడు. ప్రజాక్షేత్రంలో ఉద్యమాలు బీఆర్ఎస్ చేస్తుందా, చేయడంలో సక్సెస్ అయిందా? ఏ ఇష్యూ మీదైనా, నాట్ ఓన్లీ బీఆర్ఎస్, బీజేపీ అయినా ప్రతిపక్షమైనా ఒక ఉద్యమాల నిర్మాణం అనేది జరగట్లేదు గత కొద్ది కాలంగా. సోషల్ మీడియా వరకే ఉంటున్నారు ఎవరైనా, ఏ పార్టీ అయినా. ఎగ్జాక్ట్లీ. సో ఈసారి మాత్రం జలసాధన ఉద్యమం మళ్ళీ మొదలవుతుంది. పాలమూరుతోనే స్టార్ట్ అవుతుంది. అది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మళ్ళీ గతంలో వాళ్ళే పాటలు, తెలంగాణ ధూమ్ధాములు ఇవన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అంటే ఆ ప్రాజెక్టుల కరపత్రాలు పంచడం ఇవన్నీ చెప్పారు కదా, బ్యానర్స్, కరపత్రాలు పంచడం, ఊరూరా వెళ్ళడం. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మున్సిపల్ ఎలక్షన్స్. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఉద్యమ పదం అనేది మనకు కనబడుతుంది. బట్ చాలా సీరియస్ ఉన్నారు. బహిరంగ సభ ఈ మంత్ లోనే ఉంటుందా, జనవరి ఆర్ ఫిబ్రవరి? అంటే మున్సిపల్ ఎన్నికలను బట్టి ఉంటుంది. ఇప్పుడు డిక్లేర్ అయితే ఏమో అని అనుకుంటున్నాము. నిన్న స్పెక్యులేషన్ అయితే 1 month లో మున్సిపల్ ఎలక్షన్స్ సిద్ధమవుతున్నది ప్రభుత్వం అని చెప్పి వచ్చింది. ఫస్ట్ వీక్ ఉండొచ్చు, జనవరి 10th వరకు డ్రాఫ్ట్ రోలు, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఉండొచ్చు. సో మరి మున్సిపల్ ఎలక్షన్ ఉంటే కనుక ఈ పాలమూరు సభ ఉండదు, తర్వాత ఉంటుంది. అంటే జనరల్గా సభలు ఎప్పుడు పెడతారు భరత్జీ? ఇప్పుడు రైతులకు యాసంగి పంటలు ఇంటికి వచ్చినాక ఈ సభలు పెడతారు. అట్లీస్ట్ పొట్ట మీదకి వచ్చినాక కొంత టైం ఉంటుంది వాళ్ళకు, రైతులకు. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో కూడా యాసంగి పంటలు ఈసారి ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పెడతారు. ఆయన ఎప్పుడు కూడా రైతులను డిస్టర్బ్ చేసే ఉద్దేశం కేసీఆర్కు ఉండదు. నిన్న ఒక్కసారి ఆయన రివ్యూ చేశాడు నా ముందు, రైతులకు ఎన్ని చేసినాం మనము అనే విషయాలను వన్ బై వన్ ఆయన మొత్తము ఈ విషయాలు అసలు ప్రపంచంలో ఎవరైనా రైతులకు ఇన్ని చేశారా, పోనీ భారతదేశంలో ఎవరైనా చేశారా? ఇన్ని చేసిన తర్వాత కూడా రైతులు ఇంకా ఎక్కువ ఆశపడము, తర్వాత ఇట్లా ప్రభుత్వాన్ని గద్దె దించడం అనేది చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది అని అన్నాడు ఆయన. అంటే ఏ రైతులనైతే ఆయన నమ్ముకున్నాడో ఆ రైతులు వెన్నుపోటు పొడిచారు అనే అర్థం వచ్చే విధంగా ఆయన నాతో మాట్లాడారు. అంటే ఇంకేం చేయాలి మనం? ధాన్యం దగ్గర నుంచి మొదలుపెట్టి వాళ్ళకు రైతు బంధు పథకం కావచ్చు, రైతు బీమా కావచ్చు, సాగునీటి కావచ్చు, కరెంటు 24 గంటలు కావచ్చు, ఫ్రీ కరెంటు, ఎన్ని చేసినాం మనం? ఇంకేమన్నా వదిలేసినామా రైతుల కోసం?
అయినా కూడా వాళ్ళు ఈ రకంగా స్పందించడం అనేది మళ్ళొక్కసారి ఆయన మాటల్లో ఆ బాధ వ్యక్తమైంది. కాకపోతే ప్రజలు పశ్చాత్తాపడుతున్నారు అనేది ఆయన చెప్పాడు. ప్రజలు పశ్చాత్తాపడుతున్నారు, ఎస్, రైతులు పశ్చాత్తాపడుతున్నారు. యూరియా దొరకట్లేదు. పర్సెప్షన్ కరెక్టేనా? ఏంటంటే మేము తప్పు చేసామనకుండా ప్రజలు తప్పు చేశారని ప్రతిపక్ష పార్టీ అనుకోవడం కరెక్టేనా? నేనేమంటా అంటే, ఇప్పుడు మీరు అన్నారు యూత్ వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు కన్విన్స్ చేశారు. ఎక్కడ యూత్ కోపం వచ్చింది? యాక్సెసిబిలిటీ లేకపోవడం, ఆరోగెన్సీ, ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేకపోవడం, ఇవన్నిట్లో తప్పులు ఒప్పుకోకుండా మేము తప్పు చేయలేదు ప్రజలు తప్పు చేశారంటే కరెక్ట్ లేదు. వాళ్ళు అవేమి ఎన్కేస్కి రావట్లేదు, వాళ్ళు అవి రియలైజ్ అవుతున్నారు. బట్ రెండు విషయాలు, సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్. అంటే రైతుల విషయంలో రైతులకు చేయాల్సింది ఇంకేమన్నా మిగిలిపోయిందా, రైతులకు ఏమన్నా తక్కువ చేశాడా? ఇప్పుడు ఆయన వ్యవహార శైలి, ఆయన పద్ధతి, ఎమ్మెల్యేల వ్యవహార శైలి, ఎమ్మెల్యేల పద్ధతి అనేది ఇవి సబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్. వీటి వల్ల రైతులకు ఏమన్నా నష్టం జరిగిందా? ఇప్పుడు కేసీఆర్ దగ్గరికి వచ్చి ఒక మల్లయ్య అనే రైతు వచ్చి అపాయింట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి కోపం వచ్చి ఓటేయలేదా? నిజంగానే రైతులు వచ్చారా కేసీఆర్ దగ్గరికి? అపాయింట్మెంట్ అడిగింది మాలాంటి వాళ్ళం కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, కొంతమంది పొలిటికల్ లీడర్లు కావచ్చు, కొంతమంది సమ్మె చేసే వాళ్ళు ఆర్టీసీ కార్మికులు కావచ్చు, సఫాయి కార్మికులు కావచ్చు. వాళ్ళు ఆగ్రహవేశాలను వ్యక్తం చేశారు. యాక్సెసిబుల్ లేకపోవడం వల్ల ఒక మూమెంట్ బిల్డ్ అయిపోయింది యూత్లో. అంటే నేను అనేది ఏంటంటే, రైతులకు వాళ్ళకు వ్యక్తిగతంగా వచ్చిన నష్టమేం లేదు కదా. ఇవన్నీ మీరు అన్నాయని నేను కూడా అన్నాను, కేసీఆర్ గారు ఇట్లా ఉండకుండా ఉండాల్సింది అని చెప్పి. దాని మీద వాళ్ళకు కూడా రియలైజేషన్ ఉన్నది, అందులో అనుమానం ఏం లేదు. వాళ్ళు ఏదో ఒక సందర్భంగా ఆ రియలైజేషన్ను మనకు అర్థమయ్యే విధంగా ఎగ్జిబిట్ చేస్తారు రాబోయే రోజుల్లో. మాలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళు అవన్నీ జరిగిన తప్పులు వాళ్ళు చాలాసార్లు ఒప్పుకున్నారు, డిస్కస్ చేశారు. కానీ ప్రజలకు సంబంధించినంత వరకు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది, మీరు ఒకసారి చర్చ పెట్టండి. రైతు నాయకులను కూడా పిలిచి కూర్చోబెట్టి పెట్టండి. రైతులకు సంబంధించినంత వరకు ఏమైనా తక్కువ చేశాడా, ఇంకా ఆయన ఏమైనా చేయాల్సి ఉండేనా? ఆ విషయంలో మాత్రం ఆయన మనం తప్పు పట్టడానికి ఒక్క కారణం కూడా కనబడదు. అంగీకరిస్తున్నారు అంటే రైతులు వెన్నపోటు పడిచారన్న దాంతో మీరు ఏకీభవిస్తున్నారు? డెఫినెట్గా అంగీకరిస్తా. కాకపోతే ఏంటంటే రైతులు ఆశపడ్డారు, ఎక్కువ వస్తుందని ఆశపడ్డారు. రైతులు ఏంటంటే ఈ బయటి ప్రచారాన్ని నమ్మిళ్ళు. అది వాళ్ళకు డైరెక్ట్గా అఫెక్ట్ కాకపోయినా కూడా ఇవన్నీ కేసీఆర్ ఇట్లా అంటే ఉద్యమ నాయకుడు అందరి భుజాల మీద చేతులు వేసుకొని ఎవరు వస్తే వాళ్ళని లంచ్కు తనతో పాటు కూర్చోబెట్టుకొని భోజనం చేసిన వ్యక్తి, వాళ్ళ ఊళ్ళలోకి వచ్చి పల్లె నిద్రలు చేసిన వ్యక్తి కనీసం కలవడానికి కూడా ఎవరికి ఇష్టపడతలేడు అంటే వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని తమకు జరిగిందని చెప్పి కొంతమంది సీరియస్గా తీసుకున్నారనేది మనకు అర్థమవుతా ఉంది. ఓకే ఓకే. సో మరి ఇక ముందు కలుస్తారా? నిన్నటిది చూస్తే మాత్రం నాకు చాలా స్ట్రేంజ్గా అనిపించింది. ఆయనతో నాకు 25 సంవత్సరాల అనుబంధము, 26 సంవత్సరాలు. ఏనాడు కూడా నిన్న ఆయన కలిసినట్టుగా గతంలో ఏనాడు కలవలేదు. మన బర్త్డే కేసీఆర్ బర్త్డే సందర్భం కలిసినట్టుంది. అది వేరు, బర్త్డే వేరు. ఫోటోలు దిగారు బర్త్డే అప్పుడు. అంటే బర్త్డే వేరు. బర్త్డే అప్పుడు తప్పనిసరిగా కలుస్తాడు, కానీ నిన్న సందర్భమే లేదు కదా. సో అందరినీ ఎవరో పిల్లని కూడా పేరు పెట్టినట్టున్నారు, చిన్నపిల్లడికి కూడా. చిన్న పిల్లవాడు పేరు పెట్టాడు. వాళ్ళు గంటన్నర సేపు వెయిట్ చేశారు. వాళ్ళకు 2 లక్షల రూపాయలు కూడా బహుమతి ప్రకటించాడు, ఇస్తానని చెప్పాడు. అప్పుడే మన కుసుమ జగదీష్ గారి డాక్టర్ వస్తే కూడా పీజీ సీటు గురించి ఆయన చనిపోయాడు, జడ్పీ చైర్మన్ ఉండి, యంగ్ ఫెల్లో, ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నాడు. ఆ అమ్మాయి కూడా కాలేజ్ సీట్కి ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటానని చెప్పాడు, పీజీ సీట్కి. ఇవన్నీ నిన్న నాకు చాలా పాత కేసీఆర్ చూసినట్టు అనిపించింది. నన్ను కూడా పక్కనే కూర్చోబెట్టుకొని 8 గంటలు మధ్యలో జనం లేనప్పుడు నాతో చాలా విషయాలు డిస్కస్ చేశారు. మళ్ళీ పాత కేసీఆర్ చూస్తారా? నా విషయంలో అయితే జరిగింది, ఎందుకంటే సీఎం గారు సెకండ్ టర్మ్ లో కూడా నాకు ఇటువంటి అవకాశం రాలే. ఫస్ట్ టర్మ్ 5 సంవత్సరాలు అసలు మీతో కలిసింది తక్కువ, కలవలేదు కూడా. అంటే జనం మధ్యలో కలవడం తప్ప 1-on-1 మాట్లాడుకున్నది లేదు. ఓకే. ఈ 2 years లో కూడా కలిసింది తక్కువనే. నేను కలవలేదు అసలు. బర్త్డే అప్పుడు పోయి విషయం చెప్పాను, ఓడిపోయిన తర్వాత పోయి పరామర్శించా అంతే. కానీ నిన్న అంటే నేను మీకు తెలుసు ఎన్ని మాటలు అన్నానో అన్ని అన్నాను. అహంకారం అన్నా, కన్ను నెత్తికెక్కినాయి అన్నా,
మీరు అన్న ఇందాకటి మాటలన్నీ నేను చాలాసార్లు అన్న మీడియాలో కేసీఆర్. కవితను కూడా నేను ఓపెన్ గా క్రిటిసైజ్ చేశాను. ఇన్ని చేసిన తర్వాత కూడా ఆయన ఏమాత్రం తేడా లేకుండా ఒకప్పటి ఉద్యమ సహచరునిగా నన్ను గౌరవించాడు, ఆదరించిండు. తనతో పాటే 5-7 గంటలు తనతో. అయినా అంత మాత్రాన నేనేదో రేపటి నుంచి మళ్ళీ జోక్తానని అనుకోవద్దు. తప్పులు చేస్తే ఖచ్చితంగా నిలదీస్తా. అంటే ఇప్పుడు కేసీఆర్ ఏంటంటే అసలు తిండి పెట్టడు, పెడితే మాత్రం ఫుల్ మీల్స్ కడుపు నిండా పెడతాడు అన్నట్టు. ఇప్పుడు మీరు 5 సంవత్సరాల కలిపిన అపాయింట్మెంట్ అంతా కలిసి ఇప్పుడు నిన్న 8 గంటలు కూర్చోబెట్టాడు. భరత్ గారు, నేను న్యూ ఇయర్ సందర్భంగా మీకు అందరికి విషయం చెప్తూ ప్రేక్షకులకు కూడా ఒక 3 అనౌన్స్మెంట్స్ మీ ఛానల్ ద్వారా చేయాలనుకున్నా. ఒకటి, తెలంగాణ అస్తిత్వ వేదిక. హైదరాబాద్ నుంచి పల్లె ప్రజల దాకా ఉద్యమకారులు ఎవరైతే ఉంటారో తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన డిమాండ్స్ ను ప్రభుత్వం ముందు పెట్టడానికి, సంప్రదింపులు జరపడానికి, ప్రతిపక్షాన్ని కూడా కలవడానికి, ఈ సమస్యల మీద తెలంగాణ అస్తిత్వ వేదిక డెమోక్రాట్స్, ప్రొఫెసర్స్, ఉద్యమకారులతో ఏర్పాటు చేస్తున్నాను. దానికి నేనే సారథిగా ఉండాలని చెప్పి అనుకున్నారు అందరూ. కొత్త ఫోరం తెలంగాణ కొత్త ఫోరం. రెండవ ఫోరం ఏంటంటే రాజ్యాంగ పరిరక్షణ వేదిక. ఈ రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఎట్లా అంటే, చాలా కేసులలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కూడా రాజ్యాంగంలో భాగం కావాల్సిన అవసరం ఉంది.